రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. నమస్తే ప్రియ మేడం. నమస్తే తల్లి. లాస్ట్ టైం మనం ఒక ఎపిసోడ్ చేసినప్పుడు పిల్లల మానసికంగా ఏ విధంగా ఉంటుందని అడిగాను. తల్లిదండ్రులు వాళ్ళ ముందు కొట్టుకొని తిట్టుకొని అరుచుకుంటున్న పరిస్థితులు, కారణాలు ఎందుకు అని మనం మాట్లాడాము. పిల్లల పరిస్థితి అసలు ఏ విధంగా ఉంటుంది ఒకసారి దాని గురించి. అమ్మ, ఇది ఎంత పెద్ద వ్యాస్ట్ సబ్జెక్ట్ అంటే కూర్చొని మాట్లాడుకుంటే కనీసం ఒక వారం 10 రోజులు పడుతుంది. కానీ సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నం మాత్రం నేను చేయదలుచుకున్నాను. నంబర్ ఆఫ్ మెంటాలిటీస్ నేను చూశాను. చాలామంది పిల్లలతో నేను మాట్లాడాను. వాళ్ళ యొక్క సిచ్యుయేషన్ని కూడా నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. బాధ ఏంటంటే ఉషా, నేను ఏదన్నా ఎవరి గురించి అయినా సంచలనాలు మాట్లాడిన రోజున విపరీతంగా చూస్తున్నారు జనాలు, లక్షలు. అరే, నీ ఇంట్లో ఇది జరుగుతుంది, తల్లిగా నువ్వు సరిదిద్దుకో, తండ్రిగా నువ్వు సరిదిద్దు, నీ బిడ్డలు ఈ మార్గంలోకి వెళ్తున్నారంటే ఒక్కళ్ళు చూడట్లేదు ఉషా. మంచి చెప్తున్నా కదా, ఎంత బాధ అనిపిస్తుందంటే, ఎవడో జీవితంలో మర్డర్ జరిగింది అని అంటే ప్రియా చౌదరి ఏం మాట్లాడుతుందో చూస్తున్నావే, ఎవరికో అక్రమ సంబంధాలు ఉంటే ప్రియా చౌదరి ఏం దుమ్ము దులుపుద్దో అని చూస్తున్నావే, నీ ఇంట్లో ఇది జరుగుతుందేమో జరుగుతుంది చూడమ్మా చూడయ్యా అని అంటే ఎవడు ఆ వీడియోలు జోలికి వెళ్ళట్లేదు. అది నిజంగా నాకు చాలా బాధాకరమని అనిపిస్తూ ఉంది నాకు. అంటే ఎంతసేపు ఎదుటివాడిని వేలెత్తి చూపించేసేసి ఎదుటివాడి జీవితాలను చూసి మనకయ్యే గాయాల్ని ఆ బాధతోటి, ఆ గేలితనంతో మనం మానుపుకుంటున్నామేమో అనిపిస్తుంది. కానీ ఇక్కడ నీ ఇంట్లో ఎలాంటి గాయమో, ఎంత పెద్దది నీకే తెలియకుండా నీ జీవితంలో అవుతుంది అనేది పేరెంట్స్కి తెలియనటువంటి విషయం. స్కూల్కి వెళ్ళి గమనిస్తే తల్లి, నువ్వు నమ్మవు, 2nd క్లాస్ నుంచే పిల్లల మధ్య క్రష్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకు స్టార్ట్ అవుతుంది? ఇది తప్పు కాదు, పిల్లల తప్పు కాదు, అంటే పని తప్పు కాదని నేను అనట్లేదు, పిల్లల తప్పు కాదు. ఆ చిన్నప్పటి నుంచి కూడా మనం ఇందాక ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టు విపరీతమైనటువంటి ఘర్షణ వాతావరణంలో ఇంట్లో ఆ పిల్లలు ఉండి స్కూల్కి వచ్చేసరికి మేల్ టు, మీరు అనొచ్చు మేడం క్రష్ ఏంటి, వాడితో ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు, ఆమెతో ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు కదా. కానీ ఇక్కడ ప్రకృతిలో ఒక అద్భుతమైనటువంటి ఆకర్షణ శక్తి ఉంది. ఏంటంటే మేల్ టు ఫీమేల్, ఫీమేల్ టు మేల్. మేల్ ఫీమేల్కి ఆకర్షితులవుతాడు, ఫీమేల్ మేల్కి ఆకర్షితురాలు అవుతుంది. అది ప్రకృతి యొక్క సృష్టి యొక్క రహస్యం అది. ఓకే, ఆడు 2nd క్లాస్ ఆడైనా అదే జరుగుతుంది, వాడు 70 ఏళ్ళాడైనా అదే జరుగుతుంది. ఎందుకంటే సృష్టి రహస్యం అది. సృష్టికి ఉన్నటువంటి, సృష్టి మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్ అనుకో. ఇదే లేకపోతే అసలు సృష్టి లేదు. అలాగే ఈ పిల్లల్లో కూడా ఏమవుతుందంటే, వాడు ఆ ఘర్షణ వాతావరణం నుంచి, ఆ ప్రెషర్ ఉన్నటువంటి వాతావరణం నుంచి స్కూల్లోకి రాగానే ఆ బస్లోనో లేకపోతే క్లాస్లోనో లేకపోతే ఆ ప్రీమిసెస్లోనో వాడికి నచ్చినటువంటి, వాడు ఏ లక్షణాలను ఎత్తుక్కుంటున్నాడు వాడి మదర్లో, అండర్స్టాండ్, వాడి మదర్లో ఏ లక్షణాలు ఎత్తుకుంటున్నాడో అలాంటి అమ్మాయి కనపడుతుంది. అది చిన్నదవని పెద్దదవని అక్కడ అట్రాక్ట్ అయిపోతాడు. అలాగే ఈ అమ్మాయి అక్కడ ఇంట్లో ఏ విధమైనటువంటి ఘర్షణ వాతావరణాన్ని వాళ్ళ ఫాదర్లో చూస్తుందో, మదర్లో చూస్తుందో, అక్కడికి వచ్చేసరికి ఆ పేరెంటింగ్ అనేటటువంటి ఆ యొక్క వర్డ్స్ కానీ, ఆ పేరెంటింగ్ నేచర్ ఎవరిలో ఉంటుందో వాడికి అట్రాక్ట్ అయిపోతుంది. రైట్, ఇది ఒక కారణం వాళ్ళ మధ్య క్రష్ ఏర్పడటానికి. దీన్ని నెత్తి నోరు బాదుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. అయితే ఇవి ఎక్స్ట్రీమ్కి ఎప్పుడు వెళ్తాయి? ఇవి బాగానే ఉంటాయి, చక్క చేతులు పట్టుకుంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళని వీళ్ళు చూడంగానే మొహం పారిపోతుంది, వాళ్ళు వీళ్ళని చూడగానే. దీనికి మించి ఒక అడుగు ముందుకు ఎప్పుడేస్తారు అని అంటే, దేర్ ఈజ్ ఏ ఛాన్స్ నువ్వు ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు వీడిని లోన్లీనెస్కి గురి చేసినప్పుడు, ఆ అమ్మాయిని లోన్లీనెస్కి గురి చేసినప్పుడు. లోన్లీనెస్ ఏంటి? పొద్దున్నే నాన్న వెళ్ళిపోతాడు, పొద్దున్నే నాన్నకి నైట్ టైం జాబ్ ఇది ఉంది, అమ్మకి డే టైం ఉంది, వీడు 3:30కి వెళ్ళంగానే అమ్మ ఉండదు, నాన్న ఉండడు. స్కూల్లో ఏదన్నా జరిగింది అని చెప్పేసానంటే ఇంటికి వెళ్ళి అమ్మని హగ్ చేసుకునో నాన్నని హగ్ చేసుకునో కథలు చెప్పాలని అమ్మాయి అబ్బాయి ఊవిళ్ళు ఊరుతారు. వీళ్ళు స్కూల్ నుంచి వెళ్ళి అది బాధ కానివ్వు, సంతోషం కానివ్వు, వాళ్ళు గెలుచుకుని వచ్చినటువంటివి కానివ్వు, చెప్పడానికి ఇల్లు శూన్యంగా కనిపిస్తుంది. ఆ శూన్యంలో కేర్ టేకర్స్ ఉంటున్నారు. కేర్ టేకర్స్ కెన్ నాట్ బికమ్ పేరెంట్స్.
మదర్ కాలేరు, ఫాదర్ కాలేరు. వాళ్ళు కేర్ టేకర్స్. వాళ్ళకి వీళ్ళకి మధ్య గ్యాప్ చాలా ఉంటుంది. కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది, ఫిజికల్ గ్యాప్ ఉంటుంది, ఎవ్రీథింగ్ గ్యాప్ ఈస్ దేర్. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి ఏం కావాలో వండి పెడతారు, ఏం కావాలో తినిపించరు, ఏం కావాలో దాన్ని గమనించరు, ఏం కావాలో ఇవ్వలేరు. ఎందుకంటే వాళ్ళకి కొన్ని బౌండరీస్ ఉంటాయి. దే నీడ్ ఎ హగ్, దే నీడ్ అటెన్షన్. వాళ్ళకి వెళ్ళగానే తల్లిని కౌగిలించేసుకొని, కొడుకు అయితే తల్లిని కౌగిలించుకుంటాడు, పాప అయితే తండ్రిని కౌగిలించుకుంటుంది. ఇందాక చెప్పిన అపోజిట్ జెండర్ ఇది కౌగిలించేసుకున్నా. అది ఇది ఇది ప్యాంపరింగ్ ఎప్పుడు కూడా తండ్రి కూతురు పట్ల ఉంటుంది, కొడుకి తల్లి పట్ల ఉంటుంది. ఇది ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండదు. ఒంటరితనం అనేది, శూన్యం అనేది ఆ ఇంట్లో ఉంటుంది. ఏం చేయాలా వాడు? ఈ యొక్క ఉద్వేగాన్ని వాడు బయటికి ఎలా తీయాలా అనగానే అటు ఇటు తిరిగితే, నాన్న సిగరెట్ తాగుతున్నాడు అంటే సిగరెట్ కనిపిస్తుంది, తీస్తాడు వాడు. ఏం చేస్తాడు వాడు? నాన్న తనతో ఎలా ఉంటే బాగుంటుందో ఫస్ట్ సిగరెట్ తెచ్చి సిగరెట్ వెలిగించి, వాడు ఉక్కిరి బిక్కిరి అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, వాడికి ఒక మత్తు నికోటిన్ లోపలికి వెళ్తుంది, ప్లెజర్. వాడు నాన్న అయిపోతాడు. నాన్న అయిపోయి, నాన్న మీద కోపం ఉంది అంటే అదే నాన్న యొక్క యాటిట్యూడ్ని తీసుకొని నాన్నను తిట్టడం మొదలు పెడతాడు. అదే నాన్న తనతో ఎలా ఉండాలి అనుకుంటే వాడికి వాడే మోనో యాక్షన్ చేస్తాడు. నాన్న వాడిని ఎలా దగ్గరికి తీసుకుంటాడు, వాడితో ఎలా ఉంటాడు. ఇంట్లో పిల్లలు చేసేది ఇదే. కావాలంటే సీసీ కెమెరాస్ పెట్టుకొని మరి అబ్జర్వ్ చేయండి. ఆ ప్రేమను వాడే మోనో యాక్షన్. అది దాటినా వాడికి కుతి తీరదు అన్నప్పుడు ఏం చేస్తాడు అనంటే, అది కొన్ని రోజులు ఆ సిగరెట్స్ ఇది నడుపుతాడు. అది ఒక కిక్ ఇస్తుంది వాడికి. ఆ తాగినంతసేపు ఆ ఇంట్లో శూన్యత వాడికి తెలియదు. ఆ సిగరెట్ తాగిన ఆ కిక్ ఉన్నంత వరకు తల్లి తండ్రి ఏం కొట్లాడుకున్నారో వాడి బ్రెయిన్ అందదు. వాడు హీఈస్ ఎంజాయింగ్. ఆ తల్లిదండ్రి ఇవ్వలేనటువంటిది, ఆ కుటుంబంలో వాడు పొందలేనటువంటిది ఈ సిగరెట్లో వాడు పొందుతున్నాడు. అయిపోయింది. కొన్నాళ్ళు సిగరెట్ అయిపోయింది, లేదు ఇంట్లో సిగరెట్లు లేవు. దెన్ వాడు దేనికి వెళ్తాడు? టీవీ ఆన్ చేస్తాడు. ఇవాళ రేపట్లో న్యూస్ పేపర్ యాడ్ దగ్గర నుంచి ఏం కనపడుతున్నాయి నీకు యాడ్స్లో చెప్పు? పిచ్చి పిచ్చి అడ్వర్టైజ్మెంట్స్. ఏ ఒక్క దాంట్లో సెక్స్ అనేటటువంటిది కామన్ వర్డ్ తప్ప బుద్ధి, జ్ఞానం, లజ్జ, సామాజిక బాధ్యత లేనటువంటి బాధ్యతారాహిత్యమైన ఈ సమాజానికి నేను చెప్తున్నాను, ఎవడు దేన్ని నమ్మాలన్నా కూడా ఆడ మగ అనేటటువంటి అట్రాక్షన్ని తీసుకొని వచ్చి చుమ్మనాలో, కౌగిలింతలో, ఇంకేదో అన్నీ పెట్టేసి న్యూస్ పేపర్ అమ్మడానికి, పట్టు చీరకు కూడా, ఇంకా దేనికి కూడా ఆ అట్రాక్షన్ అనే దాన్ని బట్టి వదిలవతల పడేస్తున్నాడు. వాడు అది ఏంటి అని ఆలోచిస్తాడు. ఇక్కడ వాళ్ళు వయసుకి మించి ఎందుకు వెళ్తున్నారు అనేది నీది ఒక పాయింట్ రావచ్చు. అప్పుడు ఏమవుతుంది అని అంటే, నేను దానికి చెప్తాను. ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చేస్తారు, వాడు ఇంత ఉంటాడు, ఓకే, అమ్మ ఎందుకు ఏడుస్తుందో తెలియదు, నాన్న ఎందుకు కోప్పడ్డాడో తెలీదు, ఏం అర్థం కావాలో తెలీదు. ఇప్పుడు ఈ అమ్మకి బాధ అయింది అంటే వాళ్ళ పుట్టింటోళ్ళని పిలుస్తుంది. అయ్యకి బాధ అయితే ఆ పుట్టింటోళ్ళు వస్తారు. పుట్టింటోళ్ళు వచ్చి వీళ్ళు ఏమే పడుతున్నారు ఇక్కడ, ఎవరిది నిజమో ఎవరిది అబద్ధమో చెప్పడానికి ఈ పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తారు. ఏం జరిగిందిరా, అమ్మ ఏమంటుందిరా, నాన్నేమన్నాడురా అని వీళ్ళు అడుగుతారు. వీళ్ళ తరపున అమ్మ తరపున వాళ్ళు అడుగుతారు. అమ్మ ఏం చెప్తుందని నాన్న తరపున వాళ్ళు అడిగేసి వాడి దగ్గరే వాడిని అక్కడే పెట్టుకొని వాడి వయసుకు మించినటువంటి ఆలోచనలన్నీ అక్కడ చేసేస్తూ ఉంటారు. వాడు దాన్ని క్యాచ్ చేస్తూ గమనిస్తూ ఉంటాడు. రెండోది ఏంటంటే, వీళ్ళు వాడికి ఆమెకి నేర్పుతారు ఏంటంటే, నువ్వు మీ నాన్న మీ అమ్మని కొట్టినప్పుడు నువ్వు ఇలా అడుగు, నువ్వు ఇలా అడుగు. వాడికి అర్థం కాదు. ఆ వయసులో ఆ మాటలకు కూడా అర్థం తెలియదు. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే, ఓహో నేను హీరోని. ఈమెమనుకుంటుందంటే, ఎస్ నేను హీరోయిన్ని, నేను తిరగబడితే మా నాన్న నోరు మూసుకుంటాడు. వీడేంటి, నేను తిరగబడితే మా అమ్మ నోరు మూసుకుంటుంది. మేము పిల్లలందరూ ఏ స్థితికి వచ్చేస్తారంటే, మేము తిరగబడితే మా అమ్మ నాన్న కొట్టుకొని చావటం మానేస్తారు అనేటటువంటి సిచ్యువేషన్కి వచ్చేసిన తరువాత ఒక మాట నుంచి మొదలుపెట్టి పెరిగి 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 ఉండేసరికి అప్పుడు తల్లో తండ్రో కూర్చోబెట్టి ఏం చేస్తారు, ఈమెం చేస్తుందో ఆయన చెప్తాడు, ఆయన తెర వెనక ఏం చేస్తున్నాడు ఈయన చెప్తాడు. వయసుకు మించినటువంటి ఆ యొక్క విషయ పరిజ్ఞానం వీళ్ళకి బ్రెయిన్లోకి వస్తుంది. తల్లి కానీ తండ్రి కానీ వీళ్ళకి ఏం చెప్తారంటే, నువ్వు కొంచెం ఆలోచించాలమ్మా, మెచ్యూర్డ్గా ఆలోచించాలి, నేను ఎందుకు చెప్తున్నానంటే నీకు అన్నీ అర్థం అవ్వాలని అని నూరి పోసేస్తారు. వాళ్ళ వయసుకు మించిన ఆలోచనలు నూరి పోసేసినప్పుడు వాడు తల్లిని అర్థం చేసుకునేటటువంటి విషయంలోనే మెచ్యూరిటీ చూపిస్తాడా,
ఆమె తండ్రిని అర్థం చేసుకునేటటువంటి విషయంలో మాత్రమే మెచ్యూరిటీ చూపిస్తుందా? అక్కడి నుంచి ఆ బ్రెయిన్ ఆలోచించడం అనేది అది దాటి గడప దాటి ఇంటి చుట్టుపక్కలకు వచ్చి స్కూల్కి వచ్చి స్కూల్ నుంచి ఇంకెక్కడికో వెళ్ళి టీవీలో చూసిన తర్వాత టీవీ నుంచి ఇంకా 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 పెరిగిన తర్వాత ట్యాబులకు వస్తుంది. ట్యాబుల్లో దృశ్యాలు చూస్తారు. ఆ దృశ్యాల నుంచి ప్రాక్టికాలిటీలోకి వెళ్తుంది. అమ్మ లేదు వచ్చే, అమ్మ నాన్న లేరు వచ్చే. ఈరోజు 7th క్లాస్ 8th క్లాస్ పిల్లలు ఆల్సో దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ సెక్స్ అట్ దేర్ ఓన్ హౌసెస్. అడగండి, చూడండి, అబ్జర్వ్ చేయండి. ఎందుకు అంటే ఇళ్ళు చాలా ఖాళీగా ఉన్నాయి, శూన్యంగా ఉన్నాయి. ఖాళీగా కాదు, వాళ్ళ బ్రెయిన్ వాళ్ళ మనస్సు ఎంత శూన్యంగా ఉందో ఆ మనసులో ఉన్న శూన్యత ఇంట్లో కనిపిస్తుంది. ఇంట్లో ఉన్న ఖాళీ వాళ్ళ మనసులో శూన్యతగా నిలుస్తుంది. ఆ శూన్యతని నింపుకోవడానికే దే ఆర్ కాలింగ్. అక్కడ ఏమవుతుంది? తప్పు చేస్తున్నామన్న భయము, ఇంకొకటి పిల్లలకు ఉండదా అని అనకండి. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు వాడి వయసుకి ఆమె వయసుకి మించినటువంటి మెచ్యూరిటీని నేర్పేసినప్పుడు వాడు ఆ స్థితికి వెళ్ళిపోయినాడు. ఇంకా నీకు అది తప్పేంటి ఒప్పేంటి? నీ స్థితికి వాడు వచ్చేసాడు, నీ ఏజ్కి వాడు వచ్చేసాడు. కాబట్టి వాడు బుజింగ్ చేస్తాడు, మందు కొడతాడు, దమ్ము కొడతాడు, ఇంకా అమ్మాయిలతోటి ఇంకేమన్నా చేస్తాడు. ఆ అమ్మాయి అట్లా చేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, నాన్న మీద కసి ఉందంటే నాన్న ఎదవా అని అబ్బాయిని కూర్చోబెట్టి కూతుర్ని కూర్చోబెట్టి బ్రెయిన్ ఫీడింగ్ ఇచ్చేస్తారు. కూతురికి తండ్రి అంటే చులకన, తల్లి అన్నా కూడా చులకనే. తను ఎప్పుడు ఇంట్లో నుంచి జంప్ అవ్వాలి అనుకుంటుందో అప్పుడు ఈ రహస్యాలు ఏవైతే తల్లి చెప్తుందో తండ్రి గురించినవి, తండ్రి ఏ రహస్యాలు అయితే పిల్లలకి తల్లి గురించి చెప్తాడో, తల్లి కుటుంబం గురించి చెప్తారో, వీటిల్ని వీళ్ళిద్దరూ కలిసి బాగా వాడుకుంటారు పిల్లలు. అప్పుడు పోలోమని అలాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు. ఏమండి మా మాట వినట్లేదండి, ఏమండి ఇది? అసలు వినంది మీ మనసు మాట మీరు విన్నారా? సమాజం గురించి మీరు విన్నారా? అసలు మీ కుటుంబ వ్యవస్థని మీరు ఎంతవరకు నిలబెట్టుకున్నారు? మేము కష్టపడ్డాం, మేము సంపాదించాం, మేము చేశామంటారు. ఆ సంపాదనలో మీ పిల్లల పట్ల ప్రేమపూర్వకమైన వాతావరణాన్ని ఎంతవరకు అందించారు అనేటటువంటి ప్రశ్న ఇవాళ ఉన్నటువంటి తల్లిదండ్రుల్లో ప్రతి ఒక్కళ్ళు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లలకి వాళ్ళ వయసుకు మించిన మెచ్యూరిటీని మనమే ఇస్తున్నాం అన్న విషయం 100కి 200% పిల్లల్ని పిల్లలుగా ఉండనివ్వండి అమ్మా, పిల్లల్ని పిల్లలుగా ఉండనివ్వండి. అంతకు మించి మనం ఇన్వాల్వ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎంత భయంకరమైనటువంటి దీంట్లోకి వెళ్ళిపోతున్నారంటే, వాళ్ళ బ్రెయిన్కి మించిన ప్రెషర్ వాళ్ళ మీద పడిపోయి వాళ్ళు ఒక స్థితికి వచ్చేసరికి ఈరోజు ఐవీ సెంటర్లన్నీ ఎందుకు కిటకిటలాడుతున్నాయి? ఎందుకు కిటకిటలా? ఎవడ బ్రెయిన్ పనిచేయట్లేదు. బ్రెయిన్ పని చేయకపోతే ఇంకేం ఫంక్షనింగ్ ఉండదు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? శక్తికి మించిన పరుగు, ఆలోచనకి బ్రెయిన్కి పవర్కి మించినటువంటి ఆలోచన విధానం, ప్రెషర్ ప్రెషర్ ప్రెషర్. ప్రతి ఒక్కడు టెన్షన్. అరే టెన్షన్తో కూడుకున్నది ఎందుకు చేసి ఏం సాధిస్తావురా అయ్యి నువ్వు? ఆ టెన్షన్ ఉద్యోగం చేస్తున్నావు, ఉద్యోగంలో నీ పెళ్ళాం సరిగా ఉంటుందా? ఉండట్లేదు. నీ పిల్లలు సరిగ్గా ఉంటున్నారా? ఉండట్లేదు. నువ్వు మనశ్శాంతి గడుస్తున్నావా? లేదు. ఎందుకు రట్టేటప్పుడు దుకాణం కట్టేసి ఊళ్ళోకి పోయి తమలపాకు కొట్టు పెట్టుకో. కనీసం రోజుకి 50 రూపాయలు 100 రూపాయలు సంపాదించుకున్న ప్రశాంతంగా ఉంటావు. కుటుంబం తీసే నువ్వు హ్యాపీగా ఉంటావు. ఫస్ట్ నువ్వు ప్రశాంతంగా ఉంటే నీ చుట్టూ ఉన్న అటువంటి వాతావరణాన్ని ఆలోచించేటటువంటి తత్వం నీకు వస్తుంది. ఇవాళ నువ్వు డబ్బు 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 ఏదో చేయాలి, ఇల్లు కట్టుకోవాలి, అన్ని కట్టుకోవాలి, అవి చేసుకోవాలి, ఉన్న ఇంటిని అమ్మేసేసుకొని ఇంకొక ఇల్లు కట్టడానికి విదేశాలకు పోతున్నాం. మనం ఉన్న ఆస్తులు అమ్మేసుకొని ఇంకా ఆస్తులు సంపాదించాలని నాశనం చేసుకుంటున్నాం వ్యవస్థను మొత్తం. ఈ ప్రెషర్ అంతా ఇవాళ ఈ యొక్క బాలల మీద పడుతుంది. నేటి బాలలే రేపటి పౌరులు. ఇప్పుడు ఉన్నటువంటి ఇలాంటి బాలలు రేపు ఎలాంటి పౌరులు అవుతారు? ఉషమ్మ, మీ అబ్బాయిని ఎలా పెంచాలనుకుంటున్నావు? సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి, కానీ నలుగురు మాట్లాడుకునే విధంగా ఉంటారనే నమ్మకం నీకుందా? నువ్వు ఒక్కదానివి అనుకుంటే కుదరదు, మీ ఆయన కూడా అనుకోవాలి. నేను ఒక్కదాన్ని అనుకుంటే కుదరదు, మా ఆయన కూడా ఫీల్ అవ్వాలి. ఇది రెండు చక్రాలు ఉన్నటువంటి లేదా జోడెడ్ల బండి ఈ సంసారం అనేది. ఏ ఎద్దు కుంటు పడినా కూడా ఇంకొక ఎద్దు మీద భారం పడుతుంది, కానీ ఆ ప్రయాణం మాత్రం ఇలాగే ఉంటుంది, భయంగానే సాగుతుంది. కాబట్టి పేరెంట్స్ అనేటటువంటి వాళ్ళు అసలు ముందు పేరెంటింగ్ అనేది ఏంటో క్లాసులు నేర్చుకొని సావండి. ముందు అసలు మీరు ఎలా చస్తున్నారో కొంపల్లో అది వినండి.
తిడుతున్నాను అనంటే బాధేసి తిడుతున్నానమ్మా. ఎవరి సంసారాలు కూడా ఒకళ్ళు మెచ్యూర్డ్గా ఉంటే ఇంకొకళ్ళు దొడ్డిదారులు ఎత్తుక్కొని పోయేటటువంటి రకాలు దరిద్రులు ఇంకా వద్దులే, ఇంకా ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ఫస్ట్ మీ పిల్లలు మన పాపలు కంటి పాపలు. కంటి పాపని కంటి రెప్ప ఎలా కాపాడుతుంది? నువ్వు ఇలా అనగానే రెప్ప టకామని పడిపోతుంది. అది మనకు తెలియని కూడా తెలియదు. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? పొడుస్తున్నాం మన కంటి పాపల్ని, మన చర్యలతో పొడుస్తున్నాం మనం కన్న పాపల్ని. అవి పొడిచి 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 నిర్వీర్యం అయిపోయి అవి ఎందుకు పనికి రాకుండా జీవోత్సవాల్లాగా ఉన్నారు ఈరోజు పిల్లలు. వాళ్ళల్లో ప్రేమ లేదు, వాళ్ళల్లో అనురాగం లేదు, వాళ్ళల్లో బంధుత్వాలు అంటే ఏంటో తెలియదు, వాళ్ళు ఎలా ఎదగాలో తెలియదు. ఎవ్వడికి ఇవాళ ఉన్న పిల్లల్లో ఎవ్వడికి కూడా ఒక అంబిషన్ లేదు, ఒక గోల్ లేదు. ఎవ్వడ్రా నీ ఐకాన్ అంటే గాలి తిరుగులు తిరిగేవాడు ఐకాన్, యూట్యూబ్లో గాలి పనులు చేసేవాళ్ళు ఐకాన్, సినిమాల్లో చెత్త పనులు చేసేవాళ్ళు ఐకాన్స్. ఎందుకు అయ్యారు అనంటే ఈ జీవితం నుంచి వాడే కరెక్టరా, అదే కరెక్టరా, అమ్మాయే కరెక్టరా. ఇవాళ ఆడపిల్లలందరూ కూడా కొన్ని క్యారెక్టర్స్ నేర్చుకుని ఐకాన్స్ కింద ఉన్నాయి. ఎందుకు అనంటే వాళ్ళు విచ్చలవిడితనమైనటువంటి జీవితాన్ని యూట్యూబ్లో చూపించేస్తున్నారు. వాళ్ళ డ్రెస్సుల్లో కానీ, వాళ్ళ తిరుగుల్లో కానీ, వాళ్ళ తాగుళ్ళలో కానీ, వాళ్ళు సిగరెట్లో కానీ విపరీతంగా చూపించేస్తున్నారు. వీళ్ళు కరెక్ట్. ఎవరు దీనికి బాధ్యులు? పేరెంట్స్. అసలు వివాహం విలువ తెలుసుకొని, ఆ భార్యాభర్తల బంధం అంటే ఏంటో తెలుసుకొని దాంట్లోకి అడుగు పెట్టండి. లేదు అనంటే హాయిగా కృష్ణ రామ అనుకుంటే ఎవరికాళ్ళు బ్రహ్మచారులుగా బతికి దిక్కులేని సావండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.